ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. 10 రోజులాగానే ఈరోజు కూడా జూలై 26 తారీఖుకి భారత రాజ్యాంగంలో ఏమైనా ప్రాముఖ్యత ఉందా అన్న విషయాన్ని ఇక్కడ మనము చూసుకుంటా ఉన్నాం. రెండో అంశం నుంచి మనం స్టడీ చేద్దాం. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం ఏమైనా లేదా ఏదైనా చట్టం చేయబడిందా అన్న విషయాన్ని గమనిస్తూ ఉంటే, జూలై 6వ తేదీన భారత పార్లమెంటు ఆమోదించిన లేదా అమలులోనికి తెచ్చిన కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు మరియు చారిత్రకమైన పరిణామాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్ నియామక నిబంధనలు. రాజ్యాంగములోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జూలై 6, 2017న నోటిఫై చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ నియామక నిబంధనలను పార్లమెంటు ఎప్పుడు నోటిఫై చేసిందని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 2017 జూలై 6న అని గుర్తుంచుకోండి. నాసా ఇస్రో ఒప్పంద చట్టబద్ధత. అంతరిక్షంలో పరిశోధనల నియంత్రణ మరియు చట్టపరమైనటువంటి నిబంధనల పరిధిలో నిసార్ ఉపగ్రహ ప్రాజెక్టు కోసం ఇస్రో మరియు నాసాల మధ్య కీలకమైనటువంటి సాంకేతిక ఒప్పంద ప్రక్రియ జూలై 6వ తారీఖు 2015న ఒక కొలిక్కి రావడం అన్నది జరిగింది. ఈ పరిణామం సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉందన్న విషయాన్ని గమనించండి. తర్వాత మూడోది, జూలై 6తో ముడిపడి ఉన్న ఇతర చారిత్రాత్మకమైన రాజ్యాంగ ప్రాముఖ్యతలు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి అంటున్నాడు. 1901 జూలై 6వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా మరియు భారతదేశ మొదటి తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా సేవలందించిన ప్రముఖ నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జూలై 6న జన్మించారు. రాజ్యాంగ సభ చర్చల్లో వీరు చురుకుగా పాల్గొనడం అనేది జరిగింది అన్న విషయాన్ని గమనించండి. అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి మన భారత రాజ్యాంగానికి కొంత సంబంధం ఉందన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. మహాత్మా గాంధీకి జాతిపిత అనే సంబోధన జూలై 6న 1944న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ నుండి ఆజాద్ హింద్ రేడియో ద్వారా ప్రసంగిస్తూ మహాత్మా గాంధీని మొదటిసారిగా జాతిపిత అని సంబోధించాడు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి బిరుదు కాకపోయినప్పటికీ భారత రాజకీయ ఉద్యమ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతను కలిగినటువంటి రోజు. అంటే చాలా సందర్భాలలో మనకి క్వశ్చన్ వస్తుంది, మహాత్మా గాంధీ గారికి మహాత్మా గాంధీ గారు అనే పేరు, కానీ మహాత్మా గాంధీ గారిని జాతిపిత అని సంబోధించింది ఎవరు అంటున్నాడు. ఇక్కడ ఎవరు అన్న విషయం అనేది చాలామందికి తెలుస్తుంది, సుభాష్ చంద్రబోస్ అని. కానీ ఏ రోజున సంబోధించాడు అన్న విషయం పైన క్లారిటీ ఉండదు, ఎలా సంబోధించాడు అన్న విషయం పైన క్లారిటీ ఉండదు. అంటే సింగపూర్ నుండి ఆజాద్ హింద్ రేడియో ద్వారా ప్రసంగిస్తూ జాతిపిత అని సంబోధించాడు. ఇలా అడుగుతాడు ఎగ్జామ్లో మనకి. ఏ రేడియో ద్వారా, ఎక్కడి నుండి అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆజాద్ హింద్ రేడియో ద్వారా సింగపూర్ నుండి సంబోధించాడన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఇవి మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి రోజులు. ఓకేనా? మంచి చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. చూసుకోండి, జాతిపితని సంబోధించిన రోజు శ్యామ్ ప్రసాద్ గారి ముఖర్జీ సంబంధించినటువంటి ఏం చదువుకున్నాము, జయంతిని గురించి చదువుకున్నాము, ఇక్కడ నాసా ఇస్రోల గురించి చదువుకున్నాము, జాతీయ హరిత ట్రిబ్యునల్ నియామక నిబంధనల గురించి చదువుకున్నాం. ఓకేనా?